ఆయన మా గొర్రెలకైతే మేతలు లైట్గా ఉంది కానీ నీళ్ళు అయితే లేవన్నా చాలా ఘోరంగా ఉంది. వానదేవుడు ఏమో ఎప్పుడు వస్తాడేమో తెలియదు కానీ మోడం అయితే ఫుల్గా ఉంది. అయితే వర్షం అయితే రాలేదు. చూడన్నా నేనైతే ఈరోజు గొల్లకాడ అయితే ఉన్నాను. మా గొర్రెలకైతే నీళ్ళు అయితే రువే లేవన్నా తాగనీకి. పెద్ద ఘోరం. వాటిని చూస్తే కన్నా తాగడానికి లేక చాలా బాధాకర విషయం. చూడన్నా కొండల్లో అయితే ఉన్నాను. గొర్రెలు అయితే అక్కడ ఉన్నాయి. చూడండి మా గొర్రెలకైతే నీళ్ళు అయితే దొరకడం లేదు. చాలా మస్తు బాధలు ఇస్తున్న కష్టాలు తెలిస్తే తట్టుకోలేరన్న. పొద్దున్న లేచా అంటే సాయంత్రం 6:30 వరకు ఇంకా కొండల కడాకు గుట్టల కడాకు తిరుగుతూనే ఉండాలా. చాలా ఓపిక ఉండాలా. ఏమంటే దాంట్లో మేము ఏ పని చేత కాదు. మేము ఈరోజు గొల్ల కాయకపోతే కానీ రేపటి తరానికి మాంసం దొరకదనే కష్టమైన ఓటుకొని గొల్ల కాస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ కొండలే ఉన్నాయి. ఎవరే కానీ అయితే ఉండరు. కొండలలో అయితే గొల్లు మేపుకొని వస్తున్నాం. అయితే ఎర్ర ఎర్ర కొండ్రా అని మా గొల్లని అయితే పిలుస్తామండి. ఇంట్రెస్ట్గా ఉంటాయి మా గొర్రెల పిలుపులు. ఒకటి కరిగొండి గొర్రె, ఎర్రగొండె, తెల్లగొర్రె, ముచ్చగొర్రె అని రకరకాలుగా, కొండి పొట్లి, కరిగొండిది, కరినరిగిది అని రకరకాలుగా పిలుచుకుంటాం మేము. దాంట్లో పేర్లు పెట్టుకుంటాము ముద్దుగా. అట్లుంటుంది మన గొర్రెలతోటి. ఏందనుకుంటాం, ఏం తమాసులా ఏంటి? ఇంకోటి ఎర్ర గొర్రె, చిల్ల గొర్రె, బింగి గొర్రె, ఇంకోటి బొచ్చు గొర్రె, బొచ్చు లేని గొర్రె అని రకరకాలుగా పిలుచుకుంటాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొండలు అయితే దిగి వెళ్ళాలా. అట్లుంటుంది మా కష్టాలు. అట్లా విజిల్ వేస్తుంటాం. అప్పుడప్పుడు ఊపొస్తుంటుంది. విజిల్ ఏందానికి వేస్తున్నామంటే అవి ఎక్కడన్నా వెనకాల ఉండి తప్పిపోయి ఉంటాయి కదా, అవి వచ్చేదానికి విజిల్ వేస్తాయి. అవి మళ్ళీ గుంపులోకి అయితే వస్తాయి. అట్లా దాంట్లో మరిపినాం. మాటికి గొర్రెలకు నీళ్ళు లేవని. ఎందుకంటే అది మనం ఒక పూట నీళ్ళు లేకపోతే ఎంత బాధపడతాం. దాంట్లో మూగజీవాలకు లేకపోతే ఎంతో బాధలేస్తుందన్న. ఏం చేయాలో అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఏమి తప్పిపోయారా? నల్లమల్ల అడివి ఏమన్నా అయ్యా నైరాసం. ఈ గుట్టలు ఎక్కలేక దిగలేక సరిపోతుంది. అట్లుంటుంది ఫ్రెండ్స్ మన గొల్లల పరిస్థితి. టయానికి అన్నంలే, నీళ్ళులే. ఎవ్వా ఏం జీవితం. అయితే అన్నోళ్ళు అయితే వేటకైతే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. అన్నా ఏం వేట కుందేళ్ళు కానీ ఏంది పడినాయి? ఏమన్నా ఊరికి వేస్ట్ అయితే ఎంత దూరం వెళ్ళిపోయి వచ్చారో. పొద్దున పోయి ఇప్పుడు వస్తారా? వాళ్ళైతే నిన్నైతే వేటకైతే వెళ్ళినారు. ఈరోజు కూడా వేటకైతే వెళ్ళినారు. అయితే కన్నా ఒకటి కూడా కుందేలు కానీ ఉడుము కానీ ఏది పడలే. నిన్నైతే 2 కుందేలు అయితే పడినాయి. పాపం ఈరోజు ఆశతో పోయారు, నిరాశతో మళ్ళీ తిరిగి అయితే వచ్చేసారు. పాపం ఈరోజు మనకు అనుకూలించాలంటే అనుకూలించలేదు కదా ఫ్రెండ్స్. ఏం చేస్తాం మరి. చూడండి ఫ్రెండ్స్, కంపలో దాటుకొని బాగా చిన్నగా. అట్లుంటుంది మా గవర్నమెంట్ జాబ్. అట్లుంటుంది గొల్లలది. విజిల్ వేసుకుంటా, క్యాగులు వేసుకుంటా, పాటలు వేసుకుంటా అట్లుంటుంది ఫ్రెండ్స్ మంది. అదైతే గాడిద మైలే. అది అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఒకటి గాడిద మైలు, ఒకటి బట్ట మేకపోతు, ఇంకోటి నల్లపోతు. అట్లా దాన్ని పేర్లు అయితే పెంచుకుంటాం ఫ్రెండ్స్ మేము గొల్లను, మేకను. అట్లుంటుంది మా గొల్లల పరిస్థితి. దీంట్లో అయితే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. అన్న స్పీడ్గా అయితే వెళ్ళిపోవాలా. అన్నీ అయితే అక్కడెక్కడ వెళ్ళిపోతున్నాయి.
చూడండి ఫ్రెండ్స్, అక్కడ నుంచి చాలా దూరంగా ఉన్నాయి. అవన్నీ ఒక మకానికి అయితే తెచ్చుకోవాలా. చూడండి, అన్నీ ఒక అక్కడున్ని ఇక్కడున్ని అట్లా వెళ్ళిపోతుంటాయి. దాంట్లో అన్నిటిని ఒక గుంపుగా చేసి దాంట్లో మేపాలా. లేకపోతే అక్కడ ఒకటి ఇటు వెళ్ళిపోతే కన్నా తెగాలు పడిపోతాయి. అట్లుంటుంది ఫ్రెండ్స్ మన గొల్లలది పరిస్థితి. అది గొల్ల గాయడం అంటారు ఫ్రెండ్స్. మాకైతే వాన దాకా హాయ్ ఫ్రెండ్స్, ఇంటి దగ్గర ఉంటే కన్నా పిల్లలతో కామెడీ వీడియోస్ చేసుకుంటూ గొల్లకాడ ఉంటే కన్నా ఇట్లా వీడియోస్ వస్తుంటాయి ఫ్రెండ్స్. అదే ఎప్పుడన్నా టౌన్కి అయితే వెళ్తే కన్నా అట్లా అక్కడ ముసలోళ్ళు తాత వాళ్ళు ఉంటారు కదా, వికలాంగులు కానీ గుడ్డి వాళ్ళు కానీ అలా రోడ్లపైన అడుక్కునే వాళ్ళు ఉంటే కన్నా చాలా బాధ అనిపిస్తుంది. వారి కోసము నా శక్తి వరకు తగిన సహాయం వారికి ఫుడ్ అన్నం పెట్టడం జరుగుతుంది. చూస్తూ ఉండలేం ఫ్రెండ్స్, అందుకని నా తోచిన సహాయంతో వాళ్ళకి అన్నం అయితే కన్నా ఒకరిద్దరికి అయితే సహాయం చేస్తాను ఫ్రెండ్స్. అలాంటి వీడియోస్ వస్తుంటాయి, నాకు సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. అలా వీడియోస్, కామెడీ వీడియోస్, ఎమోషనల్, గొల్ల గురించి అన్నీ వస్తుంటాయి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తానని, లైక్ చేస్తానని అనుకుంటున్నాను. నేను మీ భారత ముద్దుబిడ్డ శివకృష్ణ యాదవ్. జై భారత్, జై యాదవ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కామెంట్. నేను గొల్లకాడినప్పుడు గొల్ల గురించి వీడియోస్ వస్తుంటాయి. టౌన్కి వెళ్తే వికలాంగులకి బీద వాళ్ళకి సాయం చేసినట్టు వీడియోస్ వస్తుంటాయి. ఇంటి దగ్గర ఉంటే కన్నా పిల్లలతో కామెడీ వీడియోస్ వస్తుంటాయి. అన్నీ చూసి ఆదరిస్తారని, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని నేను మీ భారత ముద్దుబిడ్డ శివకృష్ణ యాదవ్. జై భారత్, జై యాదవ్. టాటా, బాయ్.